విజయనగరం జిల్లాలో మళ్ళీ గంజాయి రవాణాను విజయనగరం జిల్లాలో అడ్డుకుంటున్నా మాత్రం ఆగటం లేదు. తాజాగా మరోసారి రవాణాదారులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈసారి లక్కవరపుకోట మండలంలోని గొల్జాం జంక్షన్ వద్ద అటుగా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు. 145 కిలోలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ వివరాలను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు తెలియజేశారు. మనకి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు నిన్న ఎల్కోట పరిధిలో గోలూరు పోస్ట్ అందరికీ నమస్కారం. సమాచారం మేరకు ఎల్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్జాం జంక్షన్ అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అక్కడ ఒక బొలెరోలో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్తో ఇద్దరు వ్యక్తులను ఒక బొలెరో బండి దాంట్లో 145 kgs గాంజా 71 ప్యాకెట్స్ గాంజా పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు కేరళ అతను మొహమ్మద్ షఫీక్ అనే అతను కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ కేరళ, అతను పాడువా మండల్ కోరాపూట్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ నుంచి కేరళకి గాంజా తరలిస్తుండగా అతనితో పాటు దంబు సిరిగం అతను ఎవరైతే అతనికి గాంజా ఇచ్చాడో ఆ గాంజా ఇచ్చిన అతను కూడా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకోవడం జరిగింది.